హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్ వచ్చిన 'బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్' అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకి ఒక స్పానిష్ మూవీ. కానీ మనకి ఇంగ్లీష్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా 1 అవర్ 50 మినిట్స్ మాట అంతే. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ మనకి 18+ మూవీ. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇండివిజువల్‌గా చూడండి. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, నేను యాక్చువల్‌గా 'బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్' అంటే నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేశా. మూవీలో ఏదో ఉంది మాట. సో నాకు కొంచెం యావరేజ్‌గా అనిపించింది. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే, స్టార్టింగ్‌లో మనకి బాగా ఒక రిచ్ పర్సన్‌ని చూపిస్తారు. తను ఏంటంటే ఒక 22 ఇయర్స్ అబ్బాయిని జైలు నుంచి విడిపించుకొని తను తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళేటప్పుడు దారిలో చెప్తాడనమాట. తన కూతురు ఒక టీనేజర్ బుల్లింగ్‌తో సఫర్ అవుతుంది తన స్కూల్‌లో. సో నువ్వు తనకి ఇక్కడి నుంచి బాడీగార్డ్ కింద ఉండాలని చెప్పి తీసుకెళ్తాడు. వాడు ఫస్టే చెప్తాడు, నా కూతుర్ని నువ్వేమీ లవ్ చేయకు, దాన్ని ఏం కెలక్కు, నేను మొత్తం అన్నీ చూస్తూనే ఉంటా. అలాంటి ఫీలింగ్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటే జాబ్‌లో నుంచి తీసేసి బయట పడేస్తాను. అప్పుడు మళ్ళీ పోలీసోళ్ళు నిన్ను తీసుకెళ్ళిపోతారని చెప్పి ఇలా కొంచెం బెదిరిస్తాడనమాట. వాడు ఎలాగైతే చెప్తాడో మూవీ మనకి అలాగే జరుగుతది. వాళ్ళిద్దరూ లవ్‌లో పడతారు. దాని తర్వాత ఈ అబ్బాయినే హీరోయిన్‌కి బాడీగార్డ్ కింద ఎందుకు పెట్టాడు అండ్ హీరోయిన్‌ని ఎవరు బుల్లింగ్ చేస్తున్నారు, ఈ రెండిటిని రివీల్ చేయడమే మనకు స్టోరీ మాట. ఈ మూవీకి మేజర్ పాజిటివ్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరి యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. అది కూడా మనకి బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అన్న టైటిల్కి వీళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చారా లేదా అంటే, యాక్చువల్గా నేను వేరేగా అనుకున్నా. ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనే టర్మ్ని వీళ్ళు ఇంకో వేలో చూపిస్తారన్నమాట. అది మనకి కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. కానీ జస్టిఫికేషన్ అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు మాట. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే, నేను బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనే టైటిల్ బట్టి నేను ఏదో ఉంటుంది అనుకున్నా, కానీ పెద్ద అయితే ఏం లేదు, ఒక యావరేజ్ మూవీ. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.